హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ జూలై రానే వచ్చింది, సగం ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకొక సగమే ఉంది. సో మీ జనవరిలో రాసుకున్న టు డూ లిస్టులు ఏమైనా ఉంటే ఒక్కసారి వాటిని తీసి దులిపి చూడండి. మీరు ఎంత అచీవ్ చేశారు, ఎంత అచీవ్ చేయలేదు, ఇంకా ఏంటేంటి పెండింగ్ ఉన్నాయి అన్నది చూసుకోండి. చూసి ఒకవేళ అచీవ్ చేయగలిగితే ఈ మిగతా 6 నెలలు ఉంది కదా, ఇందులో చేసేద్దాం. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? BHEL దగ్గర పటాన్ చెరువు దగ్గర ఒక విల్లాస్ ఉన్నాయంట. అవి చూడడానికి చాలా కుతూహలంగా అనిపించి అవి చూడడానికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నారు, మీరు విల్లా తీసుకుంటారంటే అస్సలు కాదు, అస్సలు కాదు. ఎందుకంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఒకరు తీసుకున్నారు, వాళ్ళకైతే చాలా చాలా నచ్చింది అన్నారు. మేము ఇల్లు తీసుకున్నప్పుడు అపార్ట్మెంట్స్ గురించి అయితే మస్తు నాలెడ్జ్ ఉందన్నమాట. ఏ బ్రాండ్స్ మంచివి, ఎవరెవరిది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏ ఫెసిలిటీ ఇస్తారు, అపార్ట్మెంట్స్లో ఎలక్ట్రిసిటీ ఏంటి, కాన్సెప్ట్స్, ఎవ్రీ కాన్సెప్ట్ అయితే నాకు మా ఆయనకి మంచిగా నాలెడ్జ్ ఉంది, లైక్ అపార్ట్మెంట్స్ గురించి. బట్ విల్లా కాన్సెప్ట్ గురించి అస్సలు మాకు ఐడియా లేదనమాట. అసలు కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, మీద మనం ఇంకో స్లాబ్ వేసుకోవచ్చా, ఏమైనా మనం రీమోడలింగ్ చేసుకోవచ్చా, మన కలర్ డిఫరెంట్గా ఉంటే వేసుకోవచ్చా, పవర్ బ్యాకప్ గురించి, వాటర్ ఫెసిలిటీ గురించి, అండర్లైన్ పైప్ లైన్స్ గురించి, పేమెంట్ డీటెయిల్స్ గురించి, ఇలా దేని గురించి మాకు అస్సలు ఐడియా లేదు. సో ఏదో కొంచెం నాలెడ్జ్ పెంచుకుందాం అనేసి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలందరూ స్కూల్లో బిజీ, మమ్మీలందరూ వీటిల్లో బిజీ, హస్బెండ్లు అందరూ పనిలో బిజీ, అన్నీ బిజీ అయిపోయాయి కదా. ఒక్కరోజు సెలవు దొరికింది, చలో అలా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్టు ఉంటుంది, ఒక నాలెడ్జ్ కూడా పెంచుకున్నట్టు ఉంటుంది అని చెప్పి మేము వీటి దగ్గరికి వచ్చామన్నమాట. ఇది వేరే దునియా అండి బాబు, ఇంకొక దునియా. లిటరలీ మేము హిందూలో ఉండేవాళ్ళం కదా, గుర్తుందా? ఆ హిందూ పక్కన అపార్ట్మెంట్స్లో, ఫారం మాల్ దగ్గర పక్కన అపార్ట్మెంట్స్లో ఆ మీద నుంచి విల్లాసే కనిపిస్తాయి అనమాట. ఆ విల్లాల్లోని బోల్డ్ మంది మోస్ట్ ఫేమస్ సినిమా యాక్టర్లు అందరూ ఉంటారు. సో అది చూసి అబ్బా ఎంత బాగుంటుంది, వీళ్ళంత లక్కీ అనుకునే వాళ్ళం అనమాట, అక్కడ నుంచి దూరం నుంచి చూసి. అండ్ ఇది ఒక 3 BHK విల్లా. వీళ్ళు మస్తుగా ఫర్నిచర్ అన్నీ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. లైక్ విల్లాలో బాగా ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా బాల్కనీ ఒకటి వస్తుంది, దాని తర్వాత మనం మేడ ఏదైతే మనకి టెర్రస్ అంటాం కదా, ఆ టెర్రస్ అన్నది మనకు దొరుకుతుంది. సో అప్పుడు ఆ లోడియాలు పెట్టుకోవచ్చు, అలా ఏవేవో ఊహించేసుకుంటూ ఉంటాం కదా, అలా అనిపించింది అనమాట. ఇది చిన్నది మేము చూసింది. దీనికన్నా ఇంకొకటి ఉంది పెద్దది. ఐ థింక్ ఇది 3 BHK కదా, అది 4 BHK 4+ స్టడీ. అది చాలా నాకు నచ్చింది అనమాట. బట్ ప్రైజులు అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే మేము అంత ఉంటుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ అవర్ ఇమాజినేషన్ అని చెప్పచ్చు. లిటరల్లీ షాక్ అయిపోయాను అనమాట. ఏంటి ఇన్ని డబ్బులు ఇవ్వాలా మేము మీకు అన్న ఫీలింగ్ వచ్చింది. లిటరల్లీ వెరీ ఎక్స్పెన్సివ్. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో, అంటే 6 years బ్యాక్, ఈ బాచ్పల్లి, తర్వాత ఈ కోకాపేట, దాని తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, మోకాలి, ఈ ఏరియాలన్నీ లైక్ చాలా సవగ్గా అనిపించామన్నమాట. బాచ్పల్లి అప్పుడు చూసాం 6 years బ్యాక్, స్కూల్ ఎతుకుతున్నప్పుడు. అక్కడ మంచి స్కూల్స్ అన్నీ ఉంటాయి కదా బాచ్పల్లిలో. అక్కడ 1 lakh పెద్ద విల్లా, 1 crore పెద్ద విల్లా దొరికేదనమాట. బీభత్సమైంది, పెద్దవి. ఇప్పుడు 5-6 అలా ఏదో లైక్ చేపలో 1 kg వంకాయలు అన్నట్టు లక్షలు కూడా లేవన్నమాట, ఓన్లీ కోట్లే. ఓ మై గాడ్. ఇంకా మామూలు వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఇండిపెండెంట్ ఇల్లులు కొనడం అన్నది నిజంగా సప్నగానే ఉండిపోద్దేమో అనిపించింది నాకు. లిటరల్లీ లైక్ నేను వాట్ వీళ్ళు నిజంగా డబ్బులు అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారా బాబు అనిపించింది అనమాట. సో అక్కడి నుంచి మైండ్ బ్లాక్ అయ్యి వచ్చి మేము ఇంకా ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏం చేయాలో అర్థం అవ్వక మస్తుగా రాత్రి బిర్యానీ తెచ్చుకుని తినేసి పడుకోపోయామన్నమాట. రియలైజ్ లైక్ ఇది జీవితానికి ఇది చాలు, మంచిగా తిన్నామా, హ్యాపీగా వంట చేసుకున్నామా, పిల్లల్ని చదివించుకున్నామా, పడుకున్నామా, అంతే. 50 విషయాలు మనకెందుకు, మన పని మనం చూసుకుందాం లాగా మేమిద్దరం ఫీల్ అయ్యాము. అది అలా జరిగింది. దాని తర్వాత ఇది వచ్చేసి సండే రోజు ఈ ఫిష్ వండుతున్నాను. ఈ ఫిష్
నాకు ఒక్క ఫిషే పడుతుంది. ఆ శీలావతి అని ఒక ఫిష్ ఉంటుంది కదా, అదొక్కటే నాకు పడుద్ది అనమాట. అంటే నాకు తింటే ఏం ప్రాబ్లం రాదు. అందుకోసం అని చెప్పి మా ఆయన మార్నింగ్ లెగిసి ఫిష్ తేడానికి వెళ్ళారు. అప్పటికే ఆ ఫిష్ ఖతం అయిపోయిందని చెప్పి ఈ ఫిష్ తీసుకొచ్చారనమాట. దీని పేరేంటో నాకు తెలీదు. మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించాను, అసలు ఈ ఫిష్ మనం తినమా అని చెప్పి. మా మమ్మీ చెప్పింది ఇది తింటాము, బయట బండిల దగ్గర అన్నిటి దగ్గర ఫుల్ ఫిష్ ఫ్రై చేస్తారు కదా, అది ఇదే అని చెప్పింది. అయితే ఓకే అని చెప్పి దీన్ని వంట చేద్దామని డిసైడ్ అయ్యానమాట. నాకు ఇలా కనిపిస్తున్న ఫిష్లు వంట చేయాలంటే మస్తు భయం వేస్తుందండి బాబు. ముందే నాకు పాడుదా, దాని తర్వాత ఇలాగా లిటరల్లీ నాకు అదే అనిపించింది అనమాట. మనం అనుకుంటాం స్వర్గం నరకం వేరే దగ్గర ఉంటుందని. మనం ఎవరినైతే తినేస్తున్నామో వాళ్ళకి ఇదే నరకమేమో. లైక్ లిటరల్లీ మనం ఏమనుకుంటాము, మనం పాపాలు చేస్తే మనకి నూనెలో వేపుతారు. వాట్ వీ డిడ్ టు అవర్ ఫిష్ అనమాట. సో వీఆర్ ద నరకాసులు వాళ్ళనమాట. అండ్ పాపం జస్ట్ ఫీలింగ్, నో హార్ష్ ఫీలింగ్స్, నన్ను ఏమనకండి. సో మార్నింగే హౌస్ హెల్ప్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయింది. హౌస్ క్లీన్గా ఉన్నప్పుడు మీరు ఒక్క చిట్కా నేను చెప్తాను, పాటించండి. మీ మనసు మైండ్ అన్నీ సూపర్ హ్యాపీ అయిపోతాయి అనమాట. నేను ఇది ఒకటి తీసుకున్నాను అమెజాన్ నుంచి. మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది అనుకోండి, 100-200 ఉంటుంది. ఇదేంటి అంటే క్యాంఫర్ ఉంటుంది కదా, మన కర్పూరం, ఇది డిస్పెన్సర్ లాంటిది అనమాట. మనకి అది ఉంటుంది కదా, చాలామంది అదే కింద దీపం పెట్టి కొవ్వొత్తు పెట్టి మీద ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తారు. నాకు ఆ దీపం పెట్టి వదిలేయాలంటే కొంచెం భయం వేస్తుంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా. అండ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసినప్పుడు అది కింద పడినా ఏమైనా అయినా అది జిడ్డు అయిపోద్ది. సో ఇది నేను కొనుక్కున్నాను. ఇది సెట్ ఆఫ్ 2 అనమాట. ఇందులో నేను లేదు, జస్ట్ మనం పెడతాము, ఒక 2-3 కర్పూరం వేసేస్తాము అంతే. మెల్లిగా మన ఆ బెడ్రూమ్ మొత్తం, వాట్ ఎవర్ రూమ్, ఏ రూమ్లో అయితే మీరు పెట్టుకుంటారో ఆ రూమ్ మొత్తం చాలా బాగా స్మెల్ వస్తుంది. లైక్ మనం ఒక టెంపుల్లో ఉన్నాము లేదంటే పెళ్ళిళ్ళలో ఉన్నాము, ఆ స్మెల్ అన్నది వస్తుంది. దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ ఏమైనా యాడ్ చేసామనుకోండి. నిన్న నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసాను, జస్ట్ ఒక్క చుక్కి ఆ లావెండర్ క్యాంఫర్ కలిపి చాలా మంచి వాసనతో మన రూమ్ బాగా అనిపిస్తుంది. లైక్ మనసుకి కంటికి కనిపించేవన్నీ ఎంత ప్రశాంతతనిస్తాయో, స్మెల్ కూడా చాలా మనకి మూడ్ అన్నది లిఫ్ట్ చేస్తుంది, పాజిటివ్ మూడ్ అన్నది పంపిస్తుంది అనమాట. చాలా నెలల తర్వాత నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను తెలుసా. ముందు అస్సలు నేను నెయిల్ పెయింట్స్ ఇవన్నీ లేకుండానే ఉండేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటో దేని మీద ఇంట్రెస్ట్ లేదబ్బా. లైఫ్ ఈజ్ లైక్ పర్లేదులే అదేదో ఒక రీల్ చూశాను అనమాట. ఏంటంటే ఐఎమ్ అట్ దట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్, మై ఆన్సర్ ఈజ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ నేను నీకు నచ్చానా ఓకే, నచ్చలేదా ఓకే, నాకు ఇది ఇష్టమా ఓకే, ఇష్టం లేదా ఓకే, మీరు నాతో దెబ్బలాడతారా ఓకే, దెబ్బలాడరా ఓకే, ప్రతి దానికి మనసు నుంచి వచ్చే ఒకే ఒక్క ఆన్సర్ ఓకే. తర్వాత నేను ఈ మంచి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. నాన్ స్టిక్ ప్యాన్లో ఆ ఫిష్ అన్నది కొంచెం ఫ్రై చేస్తాను, తీసి దాని తర్వాత గ్రేవీ కర్రీ చేస్తాను అనమాట. నాన్ వెజ్ వండడంలో నేనేమి సూపర్ కాదనమాట, అస్సలు సూపర్ కాదు. లైక్ ఏదో అలా వండుకుంటాను అంతే. మా ఇంట్లో వరకు హ్యాపీగా తినేస్తారు. కానీ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ నాన్ వెజ్. మా చెల్లి బాగుండుద్ది, అందుకోసమే నేను నాన్ వెజ్ రెసిపీస్ కూడా నేను మీకు ఎక్కువ చూపించను. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు తక్కువ అండ్ సేఫ్, పక్కా ఇది బాగా ఉంటుంది అనుకునేవి మాత్రమే చూపిస్తాను అనమాట. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు ఆ విషయాన్ని అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దాని తర్వాత ఫిష్ అన్నది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పీస్ ఉంచేసి మిగతా 3 గ్రేవీ కర్రీలాగా చేసేద్దామని డిసైడ్ అయ్యాను. దాని తర్వాత ఇంకేం చెప్తున్నానబ్బా. సో అది ఈ మధ్యకాలంలో మీరు ఎవరెవరివి బ్లాగ్స్ చూస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు ఏవి ఈ రోజుల్లోనే ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు, ఎవరివి కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. లైక్ మేబీ అందరూ బిజీ ఉన్నారేమో ఎవరి లైఫ్లో వాళ్ళు. సో మీరు ఎవరివి చూస్తున్నారు అసలు, వాట్ గైస్ ఏం చూస్తున్నారు అన్నది నాకు చెప్పడం మర్చిపోద్దు. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది, వీటిని పక్కన పెట్టా. సేమ్ సింపుల్ గ్రేవీ, చింతపండు పుల్ల, ఆనియన్, టమాటో, తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు గ్రైండ్ చేసిన పౌడర్ అవి యాడ్ చేసి చేస్తాను అనమాట. సింపుల్ కర్రీ, టేస్టీ అమ్మి అదనమాట. దాని తర్వాత నేను అమెజాన్ నుంచి ఇవి కొన్నాను. ఎందుకు కొన్నావు సిరి అంటే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ అనమాట. ఇది రౌండ్ ఐస్ క్యూబ్స్ది, ఈ ఊరికినే కొన్నా సరదాగా.
మా ఫ్రిడ్జ్లోని ఆటోమేటిక్ ఐస్ డిస్పెన్సర్ ఉంది కదా, అంటే మేము ప్రెస్ చేయగానే ఐస్ క్యూబ్స్ అనేది ఆటోమేటిక్గా అది ఫామ్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా మనకి ఇస్తుంది. సో ఐస్ క్యూబ్స్ నేను వేరేగా పెట్టాల్సిన అవసరం లేదు. బట్ నాకు ఈ రౌండ్ ఐస్ క్యూబ్స్ ఎందుకో మస్తు క్యూట్ అనిపించింది, అందుకోసం ఇది నేను కన్నా అనమాట. ఎక్కువ కొరియన్ బ్లాగ్స్ ఇవి చూడడం వల్ల వచ్చే తలనొప్పులు అనమాట ఇవన్నీ. సో నేను కొన్నాను కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వెనకాతల నుంచి మా ఆయన అదే అంటున్నారు, నువ్వు డబ్బులు వేస్ట్ చేసిందే కాక నీ వీడియోలు చూసే వాళ్ళకు కూడా వేస్ట్ చేయించకు, ఇదేం అంత అవసరం లేదు, సరదా ఉంటేనే కొనుక్కోండి అని ముందే చెప్పే అని చెప్తున్నారు. అదే నేను మీకు చెప్తున్నాను, ఇట్స్ నాట్ నథింగ్ ఎసెన్షియల్ అనమాట, ఇట్స్ జస్ట్ ఫన్ అంతే. సరదాగా ఏదైనా మీకు సరదాగా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. బట్ నార్మల్ ఐస్ క్యూబ్స్ చేసే పని అయితే చేస్తుంది. నాకు వీడియో చెప్తున్నప్పుడు కూడా నవ్వొచ్చేస్తుంది అనమాట. సో మంచిగా ఒక కాఫీ చేసుకుందామని డిసైడ్ అయ్యా ఈ రౌండ్ ఐస్ క్యూబ్స్లో. ఇందులో నేను ఇంకొకటి చూసాను తెలుసా, కాఫీ డికాషన్ పాలు కలిపి వేసేస్తున్నారు, అది ఆంబ్రే ఫినిష్ లాగా వస్తుంది అనమాట. అప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ని గ్లాస్లో వేసుకుని వాటర్ వేసుకుంటే మన కాఫీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేద్దాం. తర్వాత నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి కదా, అవి చేసి కూడా ఈ ఐస్ క్యూబ్స్ దాంట్లో పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత అలాగే ఐస్ క్యూబ్స్లో ఏం చేయాలి అన్నది నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా, నాకే నవ్వు చేస్తుంది అనమాట, ఏం చెప్తున్నావు అన్నట్టు. తర్వాత ఒక మంచి కాఫీ చేసుకున్నాను, మంచిగా పాలు యాడ్ చేసుకున్నాను, తర్వాత కొద్దిగా డికాషన్ యాడ్ చేసుకుంటాను. కొంచెం చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలుస్తుందో. ఇది రీల్స్లో పెడితే ఎం అనుకుంటూ చూస్తారు, కింద బోల్డ్ అని కామెంట్లు కూడా చేస్తారు. నేను చూపిస్తే చూడకపోతే నేను ఫీల్ అవుతాను, హర్ట్ అవుతాను. యా, తర్వాత మంచిగా ఒక గ్లాస్ స్ట్రా వేసుకుని, ఈ గ్లాస్ స్ట్రాలు 4 కొన్నాను, ఆ 4 కొన్నాను, అందులో 2 మా పని మనిషి ఎరగొట్టింది. ఈ గ్లాస్ సామాన్లన్నీ ఎన్ని ఎరగొడేస్తుంది అంటే అనడానికి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక గ్లాస్ కోసం నువ్వు తన్ని తిట్టావా, కోపం అయ్యావా అనిపిస్తుంది. బట్ కొన్నడిగే తెలుస్తుంది అనమాట, గట్టిగా ఏమీ అనలేము, ఏం లేదు. సో నేను నా కాఫీ తాగుతున్నాను. దాని తర్వాత ఇంకోటి కూడా కొన్నాను, నవ్వకండి, ఇది ఏంటిది అని చెప్పి, ఇది వచ్చేసి సిలికాన్ ఫేస్ మాస్క్ అనమాట. ఈ దాని పేరేవో ఏంటో నాకు కూడా తెలీదు, సమ్ కైండ్ ఆఫ్ సిలికాన్ మాస్క్. ఇది మీద చిన్న కప్పు ఉంటుంది, ఆ కప్పు నుంచి నీళ్ళు వేసుకోవాలి, ఐస్ క్యూబ్ అవుతుంది, మనం ఐస్ ఫేషియల్స్ లాంటివి చేసుకోవచ్చు. ఇందులో నేను ఏమేమి చేశానంటే, చందనం పొడి, ఆరెంజ్ పీల్ పౌడర్ కలిపి వాటర్లో మిక్స్ చేసి అది అన్నది నేను ఇందులో యాడ్ చేశాను అనమాట. ఐస్ ఫేషియల్స్ ఏంటి అంటే, బస్ జస్ట్ ఆ వాటర్ని, ఆ ఐస్ క్యూబ్ని మన మొహానికి పాముకోవడం. అంటే ఇది కూడా ఏం కంపల్సరీ కాదు, మీకు సరదాగా ఉంటే కొనుక్కోండి. మన పోర్స్ అన్నవి చిన్నవి చేయడానికి, దాని తర్వాత మన మేకప్ ఎక్కువసేపు ఉండడానికి, వీటన్నిటికీ ఇది పనిచేస్తుంది. చాలామంది ఇందులో రోజ్ వాటర్తోనే ఐస్ క్యూబ్స్ చేసుకుంటారు, అలా చేసుకుంటారు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్, మన చేతికి ఐస్ తగలకుండా మన ఫేస్కి మాత్రమే చేసుకోవడానికి అనమాట. ఇది ఈరోజుది సింపుల్ బ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిటిది లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకుంటే చూసుకోండి. ఓకేనా, టట్టా, బై బాయ్, అండ్ మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను.